ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులే నివాసం ఉండాలి. అద్దెకిచ్చినా విక్రయించినా కేటాయింపులు రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టీకరణ. 6 నుండి 16 వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు రసీదుల అందజేత. ప్రశాంతంగా ముగిసిన విద్యాసంస్థల బంద్. ప్రభుత్వ విద్యాసంస్థలు లోనికి వెళ్లకుండా నేతలను నిలువరించిన పోలీసులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ యోజన విభాగం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. రిమ్స్ లో రోగుల సహాయకులకు అన్నదానం చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివకుమార్, పవన్ నాయక్, కలీం నాయకులు వాంగ్మరే, ప్రశాంత్, ఆదర్శ్, అభి, సోయబ్, హరీష్, సాయి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర మంత్రిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని శివకుమార్ తెలిపారు. ఇలాగే నిత్యం ప్రజలకు సేవలందిస్తూ తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించేలా భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలను ప్రసాదించాలన్నారు. కేటీఆర్ గారి 50వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి యొక్క జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, వారికి ఆయుర ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని, రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు అనుభవించి ప్రజలకు మంచి సేవ చేస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగించడానికి వారికి తగిన భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మా ఆదిలాబాద్ బీఆర్ఎస్వి పక్షాన, బీఆర్ఎస్ యూత్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు శుక్రవారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ సందర్భంగా ముందస్తుగానే ప్రైవేటు విద్యాసంస్థలు పాఠశాలకు సెలవులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తెరిచి ఉండడంతో విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిని విద్యాసంస్థల్లోనికి వెళ్లనివ్వకుండా బయటనే నిలువరించారు. దీంతో స్కూళ్లు, కళాశాలల ఎదుట నాయకులు నిరసన తెలిపి నీట్ పేపర్ లీక్ బాధ్యులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఢిల్లీలో యువతపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండించారు. విద్యాసంస్థల బంద్లో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు విద్యానగర్లోని గెజిటెడ్ నంబర్ 1 పాఠశాలను మూసివేయడానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకుని లోనికి వెళ్లనీయకుండా నిలువరించారు. దీంతో పోలీసులు నాయకుల మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. చివరకు పాఠశాల ఎదుటనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు కపిల్, కేశవ్, ఆత్రం నాగేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు కపిల్ మాట్లాడుతూ నీటి పేపర్ లీక్ కారణంగా ఎంతో మంది యువత తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. దీన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో పోలీసులు వారిపై లాఠీలను జులిపించడం సరికాదన్నారు. ఢిల్లీలో మహిళా విద్యార్థులను చూడకుండా వారి పట్ల అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. నీటి పేపర్ లీక్ బాధితులపై పాటు అనుచితంగా వ్యవహరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ నిరసనలో భాగంగా మొన్న చలో పార్లమెంటు, చలో ముట్టడిలో భాగంగా విద్యార్థులపై అనుచితంగా దాడి చేసిన దానిపై ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, పాఠశాలలు, యూనివర్సిటీలు, మిగతా విద్యా వ్యవస్థను కూడా ఈరోజు స్వచ్ఛందంగా బంద్కు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాఠశాలలు, స్కూళ్ళన్ని, కళాశాలలు కూడా బంద్ చేయడం జరుగుతుంది. ఈ దాడిని ఈ దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపైన జరిగిందని పరిగణిస్తూ ఈరోజు అందరం కూడా ఒకటి తాటిపై రావాల్సిన విషయం ఇది. విద్యను పరిరక్షించుకోవాలి, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవాలి. దీనికి అన్ని విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే అటు నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల బంద్ పిలుపు మేరకు పాత బస్టాండ్లోని డిగ్రీ కళాశాలను మూసివేసేందుకు విద్యార్థి యోజన సంఘాల నాయకులు వచ్చారు. ముందస్తుగానే అక్కడ ఉన్న పోలీసులు వారిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో వారి మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం ప్రధాన గేట్ ఎదుట నిరసన తెలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షులు శివకుమార్, అన్నమల కిరణ్, ఇషాంత్, నైతిక్, సత్ గోవింద్,
కృష్ణన్న తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా అన్నమల కిరణ్ మాట్లాడుతూ నీటి పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా 20 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వాలు దాడులు చేస్తోందని ఆరోపించారు. బాధితులకు అండగా ఉండాల్సింది పోయి వారిపైన దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 152 పేపర్లు లీక్ అయ్యాయని తెలిపారు. నీటి పేపర్ లీక్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి ప్రశ్నపత్రం లీకుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, చనిపోయిన 20 మంది నీటి విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి ప్రశ్నపత్రాల లీక్ భవిష్యత్తులో జరగకుండా విద్యారంగంలో కఠినమైన సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వ 13 సంవత్సరాల పరిపాలనా కాలంలో 152 ప్రశ్నపత్రాలు ఇప్పటివరకు లీక్ అయినాయి. 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా బాధితులు అయిన పరిస్థితి ఉన్నది. మాటి మాటికి పేపర్లు లీక్ కావడం కేంద్ర బీజేపీ ప్రభుత్వ విద్యార్థుల యువజనుల పట్ల ఏ రకమైన చిత్తశుద్ధి ఉన్నదో నిదర్శనం కనబడుతున్నది. కాబట్టి ఈ ప్రశ్నపత్రాల లీకుని భవిష్యత్తులో జరగకుండా అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఢిల్లీలో విద్యార్థులపైన కేంద్ర ప్రభుత్వం పోలీసులను, అదనపు బలగాలను ఉపయోగించి చేస్తున్న దాడులను అరికట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యా రంగంలో సంస్కరణలు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం పేదల శాశ్వత గృహ అవసరాన్ని తీర్చే లక్ష్యంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిన లబ్ధిదారుల నివాసంగా వినియోగించుకోవాలని, వాటిని ఇతరులకు అద్దెకి ఇవ్వడం లేదా విక్రయించడం వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడితే విచారణ జరిపి సంబంధిత కేటాయింపులను వెంటనే రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 6 నుంచి 16 వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు రసీదులను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు సురక్షితమైన శాశ్వత నివాస వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను వార్డుల వారీగా పూర్తి పారదర్శకతతో లక్కీ డ్రా విధానంలో ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కేఆర్కే కాలనీ, మావల ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నామని చెప్పారు. కేటాయించిన ఇళ్లను పరిశుభ్రంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించిన కలెక్టర్ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. త్వరలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అధికారిక ప్రొసీడింగ్స్ అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ హౌసింగ్ శాఖల అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మనము ఈ గౌరవ మంత్రులు వారి ఆదేశాల మేరకు మాకు హైదరాబాద్లో మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ చాలా 2-3 నెలల నుంచి మళ్ళీ దీని సందర్భంగా మొత్తం వెరిఫికేషన్ చేసుకుంటూ మళ్ళీ ప్రతి ఒక్కరు అర్హులకి మాత్రమే ఈ 2 BHK ఇల్లు ఇవ్వాలి. దాని సందర్భంగా మళ్ళీ కృషి చేసి లిస్ట్ కూడా చాలా పారదర్శకంగా మేనర్లో డ్రా అయింది. డ్రా తర్వాత లిస్ట్ పెట్టాము. తర్వాత ఇల్లు నంబర్ అలాట్ అయింది. దాని తర్వాత లిస్ట్ పెట్టాము. ఇంకా కూడా ఎవరైతే క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా డిస్పోజ్ చేస్తూ ఎక్కడైనా మళ్ళీ గ్యాప్ లేకుండా అందరూ అర్హులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ దాంట్లో మళ్ళీ అందరూ కూడా ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, చైర్పర్సన్ గారు కానీ, వారు కూడా ఇక్కడ అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, మున్సిపల్ కమిషనర్స్ అందరూ కలిసి ఈ యొక్క పని చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా కూడా చిన్న ఇష్యూస్ అంటే తప్పకుండా వస్తాయి, కానీ పెద్దగా ఎవరి నుంచి కూడా మాకు ఇష్యూస్ ఏం రాలేదు. అందరూ కలిసి ఈ కార్యక్రమం కూడా సజావుగా చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఇందాక చైర్పర్సన్ గారు చెప్పినట్టు మళ్ళీ చాలా రోజుల నుంచి మీరు రెంట్ ఇల్లులో ఉంటున్నారు, మళ్ళీ ఆ రెంట్కి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మొన్న నేను 2-3 టైమ్స్ ఇల్లు కూడా విజిట్ చేయడం జరిగింది. కొద్ది సంవత్సరాల క్రితంలో కట్టినా కూడా చాలా
గట్టిగా కట్టడం జరిగింది. సో ఇల్లు క్వాలిటీలో ఎక్కడైనా ఏమీ పొరపాటు లేవు. నేను కానీ, రాజేశ్వర్ గారు కానీ, ఇంజనీర్స్ కానీ అందరూ కూడా దాదాపు డిఫరెంట్ బ్లాక్స్కి వెళ్ళి మరి ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంది ప్రత్యక్షంగా కూడా చూసుకోవడం జరిగింది. దీంతోపాటు బయట పనులు అన్నీ కూడా చేస్తాము. సో ఆల్రెడీ చాలా వరకు బయట పనులు అయినాయి, ఇంకా పనులు కూడా కొనసాగుతుంది. డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్ కానీ, తర్వాత ఈ డ్రైనేజ్ వర్క్స్ కానీ, తర్వాత బయట పెయింటింగ్ కానీ, అవి అన్నీ కూడా మనం తప్పకుండా అది చేయడం జరుగుతుంది. కొంత అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నా కూడా మళ్ళీ, ఎందుకంటే మొన్న చేసిన తర్వాత కూడా కొందరు మళ్ళీ పైప్స్ ఎత్తుకుపోయారు, మళ్ళీ అది పైప్స్ రిప్లేస్మెంట్ కూడా చేయడానికి కార్యక్రమం కూడా చేస్తున్నాం. సో బయట పనులు ఏమైనా ఉన్నా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ మనం తప్పకుండా పూర్తి చేస్తాము. అప్పటి వరకు మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మీకు కావాల్సిన వాటర్ ట్యాంకర్స్ కానీ మిగతా కానీ కూడా తప్పకుండా మీకు అందజేస్తాము. మళ్ళీ కమిషనర్ గారికి మొన్న కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని మంచి మొక్కలు కూడా ఇవ్వాలి. సో లెమన్ గ్రాస్ కానీ, తర్వాత ఇటువంటి ఏవైతే పండ్లు మొక్కలు ఉన్నాయో అవి కూడా ఇస్తూ, మళ్ళీ మీరు అక్కడ ప్లేస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం గార్డెన్ లాగా కూడా ఏర్పాట్లు చేయొచ్చు. బయట మొక్కలు కూడా మనం తప్పకుండా అక్కడ పెడతాము. ఇంకా అదనంగా టీఎఫ్ఐడిసిలో కూడా మళ్ళీ నిధులు మళ్ళీ తీసుకున్నాము. టీఎఫ్ఐడిసిలో మళ్ళీ ఇక్కడ రోడ్స్ కానీ, లైట్స్ కానీ అవి కూడా తీసుకోవడం జరిగింది. సో అవి కూడా రోడ్స్, లైట్స్ కూడా మళ్ళీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా జాతీయ అంతర్రాష్ట్ర రహదారులపై ఉన్న నామాల యజమానులు, నిర్వాహకులతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గుడిహత్నూరులో సమావేశం నిర్వహించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణపై దిశానిర్దేశం చేశారు. దాబాల వద్ద వాహనాలు, లారీలు రోడ్డుపై పార్కింగ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులదేనని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాబాల్లో మద్యం సేవించడం, అమ్మకం పూర్తిగా నిషేధమని హెచ్చరించిన ఎస్పీ, గంజాయి, మాదక ద్రవ్యాల వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి దాబాలను సీజ్ చేస్తామని తెలిపారు. ప్రతి దాబాలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. దాబాలకు వచ్చి వాహనాలు పార్కింగ్ స్థలాల్లోనే నిలిపి ఉంచాలని, రోడ్డుపై పార్కింగ్ చేయరాదని ఆదేశించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ ऋत्विक సాయి కొట్టే, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఇచ్చోడ ఎస్హెచ్ఓ నరేష్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్, దాబా యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. राजस्थान में सही नाम तो नहीं याद आ रहा, कुछ ऐसा ही नाम है, पलोड़ा या कुछ करके, हाँ पलाड़ा। लगभग 12 से 13 लोग वहाँ मर गए। और दूसरा रंगारेड्डी में एक हमारे आउटर रिंग रोड पे एक्सीडेंट हुआ, उधर भी 5-6 लोग मर गए। कैसे मरे? अब जैसे ये रोड है, रोड के ऊपर ही काफ़ी लोग लॉरी अपनी पार्क कर देते हैं शोल्डर पे, पीछे से कोई गाड़ी आई डायरेक्टली उसको मार दिया। राजस्थान में 12-13 लोग मरे, यहाँ पर भी आउटर रिंग रोड हैदराबाद में भी काफ़ी लोग मरे। इसलिए सुप्रीम कोर्ट ने गाइडलाइन दे दी है काम करने के लिए कलेक्टर को, एसपी को, ट्रांसपोर्ट वालों को, कि एक टीम बनानी है, एनफोर्समेंट टीम बनानी है, जिसमें रेगुलर पेट्रोलिंग होगी। अभी पेट्रोलिंग तो हो ही रही है, उसके अलावा भी पेट्रोलिंग करने के लिए एक्स्ट्रा बनाने के लिए बोल रहे हैं। और दूसरा ढाबा वालों को अवेयरनेस करना है, जो पंचर शॉप रहती है उनको अवेयर करना है। तो हम सोचे कि पहले आप लोगों से स्टार्ट करते हैं, क्योंकि क्या है अभी भी काफ़ी बार कैसा हो रहा है कि रोड पे जो भी राजस्थान या ढाबा, कोई भी ढाबा है, वो अंदर खाना खाने के लिए आ रहे, काफ़ी बार वहाँ रोक रहे गाड़ी। तो उसमें काफ़ी बार हम लोग आप लोगों को अवेयरनेस करें कि मत करो, ऐसा अलाउ मत करो, बट स्टिल कहीं ना कहीं पे वो अलाउ हो रहा है। आप लोग उस पर ध्यान नहीं दे रहे। अगर कभी आप राजस्थान, हरियाणा, दिल्ली वाली साइड जाएंगे हाईवे पे, तो वहाँ पे ढाबा का आदमी रोड पे ही खड़ा रहता है कि नहीं? जो बाहर के लोगों को वो देखे होंगे, वो रोड पे ही खड़ा रहता है कि अंदर चलो करके, अंदर चले करके वो बेचता रहता है, गाड़ी अंदर बेचता रहता है। अब पता नहीं कितने लोग आप लोग देखे हैं कि नहीं देखे हैं, बट वो रोड पे ही खड़ा रहता है कि अंदर चलो। के लिए एक ही रीज़न है, क्योंकि फिर वो दारू पीने के बाद बाहर गाड़ी चलाएंगे, ड्रंक एंड ड्राइव करेंगे, कोई आदमी की जान जा सकती है। आपके पास ज़्यादातर लोग लॉरी वाले आते हैं। लॉरी अगर ड्रंक एंड ड्राइव कर रहा है तो वो बहुत बड़ा खतरा है। क्यों खतरा है? क्योंकि बाइक से अगर कोई भी ड्रंक एंड ड्राइव कर रहा है वो भी गलत है, बट फिर भी वो गिरेगा तो उसी को चोट लगेगी। अगर कोई लॉरी ड्रंक एंड ड्राइव करके किसी और गाड़ी वाले को मार रहा है तो वो कितने लोगों की जान को उस पर डाल रहा है, जो उस चीज़ के लिए सोचिए। तो इस चीज़ का ध्यान रखो। दो ही चीज़ों के लिए, एक तो एक्सीडेंट हो गया, एक्सीडेंट में आप सबका पूरा सहयोग चाहिए कि 100% आप लोग यहाँ पर लॉरी को अपने एटलीस्ट ढाबा के सामने रोड पे नहीं रुकने देंगे।
अगर कोई आदमी उधर भी रोक दिया, दूसरी तरफ भी रोक दिया, फिर इधर खाना खाने आया, वो भी आप ही की रिस्पॉन्सिबिलिटी है। ఆదిలాబాద్ లో ప్రతిపాదిత ఎయిర్ ఫోర్స్ ప్రాజెక్టు పేరుతో రైతులను పదే పదే అయోమయానికి గురి చేస్తున్నారని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు పాల్గొన్నారు. జూన్ 2న భూమి పూజ జరుగుతుందని, ఆ తర్వాత వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం చేయడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. ఇప్పటి వరకు సంబంధిత రైతులతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని, భూసేకరణపై అధికారిక నోటీసులు కూడా జారీ కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ల అనుమతులు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ ఎయిర్పోర్ట్ పేరుతో జరుగుతున్న రాజకీయ ప్రచారం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తోందని విమర్శించారు. అనిశ్చిత పరిస్థితుల వల్ల రైతులు తమ భూములు, ఫ్లాట్లు విక్రయించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఎయిర్పోర్టు ప్రతిపాదనపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సమావేశంలో సి నరసింహరావు, కస్తాల అరుణ్, ముదిగొండ గంగాధర్, ముదిగొండ రమేష్, గొర్ల రాజు, జక్కుల దత్తు, రకుల్ జోషి, సిలారి పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. మాకు భూములు నిషాన్ ఘాట్ అనుకుంటా ఏరియాలో ఉన్నాయి. ఈ మధ్యన ఎయిర్పోర్టు పడుతుందని చాలా పత్రికలలో తర్వాత కథనాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మా భూములు కూడా సర్వే నంబర్లతో సహా కొన్ని పత్రికలలో ప్రచురించారు. మరి ఈ ఎయిర్పోర్టుకు మరి చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు కార్యరూపం దాల్స్తుంది మనకు ఏం అంతుపట్టడం లేదు. ఎందుకంటే చాలామంది రైతులు కూడా పంట పొలాలు మరి అమ్ముకోవడానికి, తర్వాత పెండిళ్లకు, దానికి దీనికి అన్నిటికీ కూడా వాళ్ళు అవస్థలు పడుతున్నారు. మరి ప్రభుత్వం కూడా ఇగవచ్చు ఆగవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడు అవుతుందని ఖచ్చితంగా కూడా మనకు ఏం తెలుస్తలేదు. ఇంతకన్నా ముందు ముమ్మనూరు, వరంగల్లో అక్కడ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ ఇక్కడ ఆదిలాబాద్ మాత్రం వెనుకబడిన ప్రాంతమైనా కానీ దీని మీద కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వము ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించుటకు ఎయిర్పోర్టు తర్వాత ఇంకోటి డిఫెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వము ప్రణాళికలు కూడా రచించిందని తెలిసింది. తర్వాత ఇది కూడా సెంట్రల్లో కూడా ప్రిన్సిపల్గా అప్రూవల్ అయినట్టు కూడా మనకు సమాచారం అందుతున్నది. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వము తొందరగా ఈ ఎయిర్పోర్ట్ అథారిటీకి తగు చర్య తీసుకొని ఈ పనులని ముమ్మరంగా తర్వాత అతి తొందరలో స్టార్ట్ చేస్తారని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులు పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. గత 25 నుండి 30 ఏళ్లుగా కొందరి ఆధిపత్యం వల్ల జిల్లా స్థాయి క్రికెటర్లకు అన్యాయం జరుగుతోందని పేర్కొంది. నియామకాలు, సెలక్షన్, ఆర్థిక అక్రమాలపై సిఐడి పోలీసు విచారణను వేగవంతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణలోని 32 జిల్లాల క్రికెట్ పరిపాలనను టీసీఏకి అప్పగించాలన్నారు. సమావేశంలో టీసీఏ జిల్లా కార్యదర్శి సరోత్తమ్ రెడ్డి, అమిత్ డోక్వాల్, యూసుఫ్ ఖాన్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆ సిస్టమ్ మారాలి. దానికి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి టీసీఏ తరఫు నుంచి మేము కోరుతున్నాం. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కొత్త స్టేట్ ఏర్పడ్డప్పుడు ఆ స్టేట్కి ఒక క్రికెట్ అసోసియేషన్ ఉండాలి. స్టేట్ పేరుతో, తెలంగాణ పేరుతో ఒక క్రికెట్ అసోసియేషన్ ఉండాలి. మనము గత 70 సంవత్సరాల నుంచి ఒకటే అసోసియేషన్ ఉన్నాం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అది సిటీకే పరిమితమైంది. మన కొత్తగా అయిన స్టేట్కి మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కావాలి. బీసీసీఐ త్వరలోనే ఈ మన తెలంగాణ స్టేట్ పేరుతో ఫుల్ మెంబర్షిప్ ఇస్తుందని మనం కోరుకుంటున్నాం. ప్రజలకు ప్రభుత్వ సేవలు సజావుగా అందడంతో పాటు ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులకు ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని రిక్షా కాలనీ, పోలీస్ కాలనీ, టైలర్ కాలనీలలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ఇంటింటి ఓటర్ డిజిటలైజేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను పక్కాగా డిజిటలైజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండేలా ఏ ఒక్క ఓటరు యొక్క ఓటు తప్పిపోకుండా క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలీస్ కాలనీలో స్థానిక ఆశా కార్యకర్త ద్వారా ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలపై కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. కాలనీలోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు క్రమం తప్పకుండా అందిస్తున్న నిత్యం వాడే మందుల పంపిణీ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు నిరంతరం అందించాలని, అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో ఆదిలాబాద్ పట్టణ మామల తహసీల్దార్లు శ్రీనివాస్, వేణు, సూపర్వైజర్లు అంకిత్ రెడ్డి, శ్రీధర్, బిఎల్ఓలు విఠాబాయి, మీనాక్షి, కాలనీ ప్రజలు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బేల మండలంలోని కాంగర్పూర్ గ్రామం నుంచి సూకనేగావ్ వరకు ప్రతి ఏటా చేపట్టే బాజీరావు బాబా పల్లకి యాత్ర భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి వందలాది మంది భక్తులు పల్లకి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు జరిపి బాజీరావు బాబా ఆశీస్సులు పొందారు. మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, కీర్తనలు ఆలపించారు. ఆయా గ్రామాల గుండా సాగిన పల్లకికి స్థానికులు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. భక్తుల కోసం తాగునీరు, అల్పాహారం తదితర ఏర్పాట్లు చేశారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా నిర్వహించిన బాజీరావు బాబా పల్లకి యాత్ర భక్తి ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. గత 13 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. భక్తులు గంభీర్ ఠాక్రే, మధుకర మహారాజ్, నానాజీ చర్డే, విఠల్ రౌత్, మురళీధర్ ఠాక్రే, గంభీర్, రాజ్ పాటిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. पंढरपूर, आळंदी, देऊ हा जो परिसरामध्ये जो पंढरपूरचा महिमा होत होता, त्याच माध्यमातून बाजीराव महाराजानं या 3 जिल्ह्यामध्ये पारिवाळीचं महत्त्व प्रत्येकाला कळलं पाहिजे म्हणून बाजीराव महाराजानं जो काही अडाणी समाज, अज्ञानी समाज जो आहे, जो व्यसनामध्ये आहे, त्या मनुष्याला, त्या माणसाला व्यसनामधून मुक्त करण्याकरिता बाजीराव महाराजानं आपलं जीवन या जगाच्या कल्याणा संतांच्या विभूती देह कर्तव्य परोपकारी प्रत्येक जीवन बाजीराव महाराजांनी या समाजासाठी दिलं. म्हणून बाजीराव महाराजांची कृपा अशी राव आणि प्रत्येकाला ज्ञान समजून आपला प्रपंच चांगला करून व्यसनामधून मुक्त याचकरता हा धार्मिक आध्यात्मिक कार्यक्रम आहे आणि प्रत्येकाचं भावजीबद्दल प्रेम आहे. हर समाज असो, कोणताही समाज असो, बाजीराव महाराज भगवान का अवतार आहे. कारण बाजीराव महाराजांना कुठं भेदभाव न ठेवता हर समाजाला चांगले विचार देऊन बाजीराव महाराज 2011 मध्ये निघून गेले. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులే నివాసం ఉండాలి. అద్దెకిచ్చినా, విక్రయించినా కేటాయింపులు రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టీకరణ. 6 నుండి 16 వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు రసీదుల అందజేత. ప్రశాంతంగా ముగిసిన విద్యాసంస్థల బంద్. ప్రభుత్వ విద్యాసంస్థలు లోనికి వెళ్లకుండా నేతలను నిలువరించిన పోలీసులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. ఇవి నాటి వార్తలు. చూస్తున్నట్టు ఏడీబీ న్యూస్.